గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ జరిగింది. అయితే ఈ స్కీమ్ లో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి ఏసీబీ రిమాండ్ కు పంపించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు నేడు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే గొర్రెల స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గొర్రెల స్కీమ్ కి సంబంధించిన స్కామ్ విషయంలో మరి కాసేపట్లో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. సో విచారణ వేగవంతంగా జరుగుతోంది. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గొర్రెల స్కామ్ సంబంధించి ఇప్పటికే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపు 700 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించినటువంటి నేపథ్యంలో ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఈ రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కు నోటీసులు ఇవ్వడంతో ఆయన 11 గంటలకు విచారణకు హాజరు కావాలి. ఇంకా విచారణకు అయితే ఇంకా హాజరు కాలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లో విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ స్కీమ్ కు సంబంధించి పెద్ద మొత్తంలోనే నగదు లావాదేవీలు జరిగాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించారు. కాబట్టి ఇందులో మనీ లాండరింగ్ కోణం ఏమైనా ఉందన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు గొర్రెల స్కీమ్ కు సంబంధించినటువంటి వివరాలు తీసుకొని రావాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక.